స్థానిక సంస్థల ఎన్నికలకైతే నగారా మోగించేటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పుటేనా ఈ పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి లేకుంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులతో పై స్థాయిలో క్షేత్రస్థాయిలో కసరత్తు చేసినట్లు కనపడతా ఉంది. తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ నెలలో వెలువడే అవకాశాలు ఖచ్చితంగా మెండుగా ఉన్నాయి. తర్వాత సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం యోచిస్తా ఉంది. తర్వాత ఎన్నికల కమిషన్ ఎవరైతే అనిల్ చంద్ర పుటేనా ఉన్నారో ఖచ్చితంగా ఒక భారీ బందోబస్తు మధ్యలో ఈ ఎన్నికలు జరపాలనేటువంటి దాన్ని కసరత్తు చేస్తా ఉన్నారు. అయితే ఈ జూలై ఈ బీసీకి సంబంధించినటువంటిది ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ఉందో దీనిని ఖచ్చితంగా జూలై 25వ తేదీకి ప్రభుత్వానికి సమర్పిస్తారని చెప్పేసి తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సిఈసి ఖచ్చితంగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా కసరత్తు చేస్తా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ రాష్ట్రంలో 13,291 పంచాయతీలకి ఎన్నికల నగారం మోగించనున్నారు. 55 పంచాయతీలు ఇప్పటికే కోర్టులో ఉన్నందువలన వాటికి ఎన్నికలు జరగకపోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ 1,36,000 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసి పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్యన ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నామని చెప్పేసి ఎన్నికల కమిషనర్ కరాఖండితంగా చెప్పబోతున్నారు. అంతేకాకుండా ఈ స్థానిక సంస్థల ఏదైతే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా జూలై 25వ తేదీకి సమర్పించనున్నారు. ఈ కమిషన్ ఈ పురపాలక సంఘాలు తర్వాత ఈ డివిజన్లు, వార్డు మెంబర్లు ఇవన్నీ కూడా అంటే దాదాపుగా ఈ కసరత్తు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కసరత్తు చేసి తర్వాత ఈ 13,291 పంచాయతీకి ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితా కూడా తయారు చేసినట్లు తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వ యోచన ప్రకారం ఎన్నికల కమిషన్ ప్రకారం సెప్టెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసి చివరిగా ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నవంబర్ డిసెంబర్ లో పూర్తి చేసి కొత్త సంవత్సరంలో ఈ కొలువులు తీరేటట్లు చేయాలని చెప్పేసి యోచిస్తా ఉన్నట్లు సమాచారం. అంటే కొత్త సంవత్సరంలో ఈ కొత్తగా వచ్చినటువంటి పంచాయతీ సర్పంచులు కావచ్చు, పంచాయతీ వార్డు మెంబర్లు కావచ్చు, లేకుంటే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి డివిజన్ మెంబర్లు కావచ్చు, లేకుంటే కమిషనర్ ఈ చైర్ పర్సన్స్ కావచ్చు, ఈ కొత్త సంవత్సరంలో కొలువులు తీరే పరిస్థితి కనపడతా ఉంది. ఓవర్ టు స్టూడియో.